గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు ఇప్పుడు ఈవినింగే, నేను ఈవినింగ్ టైంలో గార్డెన్లోకి వచ్చినప్పుడు వీడియో ఇది, సో అందుకని చెప్పేసి గుడ్ ఈవినింగ్ చెప్పాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మోక్ష టెక్స్ 999. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. కొన్ని రకాల సీడ్స్ అయితే వేయడానికి గార్డెన్లోకి వచ్చాం. అవి ఏమేమి వేస్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. గార్డెన్లో ఇంతకుముందు చనిపోయిన మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కుండీలు ఇంకా మేము విత్తనాలు ఎప్పుడు వేసుకోవడానికి బిర్యానీ డొక్కులు ఉపయోగించుకుంటాం. అవన్నీ కూడా ఒక చోట పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం విత్తనాలు వేసుకుంటాం అనేది చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఇవి కాశ్మీర్ లెస్ స్పైసీ, కాశీ టొమాటో, క్లస్టర్ బీన్స్. ఈ సీడ్స్ అన్నీ కూడా అప్పారావు గారు నాకు పంపించారు. లాస్ట్ టైం ఒకసారి మీకు లాంగ్ వీడియోలో చెప్పాను కదా, ఫ్రీ సీడ్స్ అని చెప్పేసి. ఆయన పంపించిన సీడ్స్ ఇవి ఫ్రీగానే వచ్చినాయి. మనకి ఫ్రీగా ఇచ్చాను కదా అని చెప్పేసి ఆయన ఏవి పడితే అవైతే నాకు ఇచ్చి పంపించలేదు. చాలా మంచి సీడ్స్ ఇచ్చారు. ఇవి మంచిగా నేమ్స్తో సహా ఆయన ప్యాకింగ్ చేసి నాకు పంపించారు. కాబట్టి ఇప్పుడు నేను ఇవి ఇన్ని రోజులకి వేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు గార్డెన్ అంతా కూడా ఫుల్ బాగా మొక్కలు బాగా పెరిగిపోయినాయి. గడ్డి ఇప్పటికి కూడా తీస్తుంటే మళ్ళీ ఒక పక్క నుంచి చూస్తున్నారు కదా, ఆ కుండీల దగ్గర లైట్గా వచ్చేసింది. ఇంకా అయినా సరే ఈసారి ఎలా అయినా సరే సీడ్స్ వేసేసుకోవాలని చెప్పేసి ఇప్పుడైతే సీడ్స్ వేయడానికి పూనుకున్నాను. సో ఈరోజు అయితే సీడ్స్ వేయడం జరుగుతుంది. విత్తనాలు అయితే వేసుకున్నాను. ఇది ఒక బకెట్. ఇంకా వీటన్నిటిలో వేసి విత్తనాలు వేసిన తర్వాత వాటర్ కూడా చల్లాలి కదా. ఇప్పుడు వాటర్ చల్లుదాం. కొన్ని నీళ్ళు వేసా. సీడ్స్ వేసి ఈరోజుకి సెకండ్ డే అయితే నిన్నేమి రావు కదా వెంటనే, ఈరోజు వచ్చేయేమో అని చూడడానికి వచ్చాను. చూద్దాం. ఈరోజు కూడా ఏం రాలేదు. ప్రజెంట్ అయితే ఏం రాలేదు. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేది. అక్కడ మిర్చి నార వేసాను. మిగతా అన్నీ కూడా కొంచెం కాస్ట్లీ సీడ్సే. మనకి ఫ్రీగానే వచ్చినాయి కానీ కాస్ట్లీ సీడ్సే, రేర్ సీడ్స్ కూడా. చూసారా పిచ్చుకలు ఎలా తిరుగుతున్నాయో ఎర్లీ మార్నింగ్. ఇంకా గార్డెన్ అంతా క్లీనింగ్ అవుతుంది. చెప్పాను కదా, క్లీన్ చేస్తున్నారు ఒక తాతాన్ని. మా గార్డెన్ ఫుల్ వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు గార్డెన్ అంతా చాలా నీట్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.